మెయిల్ చేసుకోవడమా, చాట్ చేసుకోవడమా, వీడియో గేమ్స్ ఆడుకోవడమా, ఇవన్నీ కూడా 1 అవర్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేసేవాళ్ళు. 10 రూపాయలు తీసుకునేవాళ్ళు 1 అవర్కి. మొదట్లో బాగానే ఉండేది. తర్వాత ఈ అసభ్యాన్ని చేస్తున్నారని చెప్పి సీసీ క్యామ్స్ పెట్టడం ఇవన్నీ చేసుకొచ్చారు. అప్పట్లో దాదాపుగా 10-15 ఏళ్ళు అది నడిచినాయి అట్లాంటి కంప్యూటర్ సెంటర్. మనకి ఏదైనా కావాలంటే అక్కడికి వెళ్ళి, ఇప్పుడు మెయిల్ కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకునేవాళ్ళం అనమాట. మెయిల్ చేయాల్సి వచ్చినప్పుడు అట్లాంటి కంప్యూటర్ సెంటర్లు వచ్చినాయి. తర్వాత అంటే పబ్లిక్ టెలిఫోన్ బుక్, ఇంటర్నెట్ కేఫ్, కరెక్ట్, మీరు అన్న పదం కరెక్ట్. ఇంటర్నెట్ కేఫ్లు అనేవి వచ్చినాయి. ఛార్జ్ చేసేవాళ్ళు 10 నిమిషాలకి కూడా ఇంత అని చెప్పేసి, అసలు లోపలికి వెళ్ళి పెట్టి వస్తే 10 రూపాయలు మినిమం. ఇక ఆ పైన మనం ఉండేదాన్ని బట్టి ఛార్జ్ చేసేవాళ్ళు వాళ్ళు. దాదాపు ఒక 7-8 ఆరులు ఉండేవి. 7 ఒకళ్ళు 3 పెట్టేవాళ్ళు, ఒకళ్ళు 6 పెట్టేవాళ్ళు, అట్లా నడిపేవాళ్ళు అనమాట. నేను తీసేసేయడం దాని మీద నడిచింది. తర్వాత జగన్ ఏం చేశాడంటే ఆ మధ్యన అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కరోనా తర్వాతన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళ కోసం అని చెప్పేసి డిజిటల్ సెంటర్లు అనేది పెడతానన్నాడు ప్రతి ఊర్లో కూడా. ఈ డిజిటల్ కేంద్రం ఏంటంటే ఒక ఆఫీస్ లాగా ఉంటుంది. ఒక 50-60 కుర్చీలు, ఒక 50-60 కంప్యూటర్లు, పెద్ద ఊళ్ళలో అయితే. చిన్న ఊళ్ళలో అయితే 15-20 కంప్యూటర్లు అవి ఉండేటట్టు. మామూలుగా మన ఇళ్లల్లో ఇంటర్నెట్ ఇప్పుడు ఉండొచ్చును, మధ్యలో పోతుంటాడు, కేబుల్ కట్ అవ్వడము, లేకపోతే ఆ ఏరియాలో సిగ్నల్ జామ్ అవ్వడము, ఇట్లాంటి వాటి వల్ల ఫ్లక్సేషన్స్ వస్తుంది. ఈ